హాయ్ అండి. హాయ్. కల్కి ట్రైలర్ చూసారా? చూసా. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ప్రభాస్ గారి లుక్స్ ఎలా అనిపించింది? చాలా సూపర్ గా ఉన్నాయి. ప్రభాస్ గారి అంటే పాస్ట్ లుక్స్ చూసుకుంటే ఈ లుక్స్ ఎలా అనిపించింది? డిఫరెంట్ గా ఉంది. కల్కిలో బుజ్జి గారు ఎలా అనిపించింది? బాగుంది. చూసారా బుజ్జి గారు? అంటే కొంచెం లైట్ గా తెలుసు అంతే. ఓకే. సో అమితాబ్ బచ్చన్ గారి ఎట్లా అనిపించింది ఆయన యాక్టింగ్ కానీ? అంటే డిఫరెంట్ ఎంట్రీ కదా, కొంచెం మేబీ డిఫరెంట్ గా ఉండొచ్చు. దీపికా పదుకొనే తల్లి క్యారెక్టర్ వస్తుంది. సో అది మీరు ఓకేనా మీకు తల్లి క్యారెక్టర్ లేదా హీరోయిన్ గా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? హీరోయిన్ Heroine. రెండు ఓకే. రెండు ఓకే. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈ మూవీకి? చాలా బాగుంది. ఇప్పటివరకు ఎటువంటి ప్రమోషన్స్ కానీ అది కానీ ఏమీ లేవు ఈ మూవీ మీద. సో రీసెంట్ గా మొన్న ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది. సో అందులో అమితాబ్ బచ్చన్ అందరికీ సారీ చెప్పాడు ప్రభాస్ అభిమానులు. సో దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు? మేబీ ఓకే. బాహుబలి కన్నా ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారు మీరు కల్కి? వస్తుందండి. సో కల్కి ట్రైలర్ అంతగా రీచ్ అవ్వలేదు కదా ఎవరికి. మరి దీనిపైన ఏమంటారు? అంటే మూవీ చూస్తేనే కదా ఎలా ఉంటుందో ఏంటో తెలుస్తుంది. ట్రైలర్ లో చాలా తక్కువ చూపించారు ప్రభాస్ గారి డైలాగ్స్ కానీ. సో దాని వల్ల ఆడియన్స్ ఎక్కువ రీచ్ అవ్వలేదు అని చెప్పి అనుకుంటున్నారు audience. అంటే కొంచెం అంటే ట్రైలర్ అంటే కొంచెం చేస్తారు కదా, మూవీ చూసిన తర్వాతే దాన్ని ఎస్టిమేట్ చేస్తారు. మూవీ బెస్ట్ ఇస్తారు. ఫస్ట్ ట్రైలర్ బాగుందా సెకండ్ ట్రైలర్ బాగుందా కల్కి? ఫస్ట్ అనుకుంటా. ఫస్ట్ బాగుంది.